హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు మంచి చిట్కా అండి. ఇది మన హౌస్ వైఫ్స్కి కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చక్కటి చిట్కా అండి. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్ తీసుకున్నానండి. ఇది డిస్పోజబుల్ అనమాట, యూస్ అండ్ త్రో బాటిల్ ఇది. సో దీన్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ ఇది కట్ చేసుకున్న దీన్ని మనము తులసి కోట దగ్గర ఉన్న దీపానికి కొండెక్కకుండా ఇలా పెట్టొచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఇలా తులసి కోట దగ్గర దీపం కొండెక్కకుండా ఇలా పెట్టొచ్చండి. ఇదొక మంచి చిట్కా అండి, పాటించండి. సో అలాగే కాకుండా దీనికి మనము ఈ యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ తోటి ఎల్లో కానీ రెడ్ కానీ ఇలా వేసి చక్కటి డిజైన్ వేసి వీటిని మనము ఇలా తులసి కోట ఎదురుగా దీపం కొండెక్కకుండా ఇలా పెట్టొచ్చండి. సో ఇదొక చక్కటి చిట్కా అండి, మీరు పాటించండి. సో మనము ఇలా బాటిల్స్ ఖాళీ అవ్వగానే పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలాంటివి మనము వీటిలో మనం ఏం చేయొచ్చు అంటే వాటర్ కూడా నింపుకొని చెట్లకు నీళ్లు పోయొచ్చండి ఇలా చక్కగా. అంతేకాకుండా ఇక్కడ ఒక హోల్ చేయాలండి. హోల్ చేసేసి ఇక్కడ ఒక హోల్ చేసేసి ఇలా మనము చెట్టుకి పైన ఇలా కట్టేస్తే డ్రాప్ బై డ్రాప్ అలా చెట్టుకుని వాటర్ మాత్రం డ్రాప్ బై డ్రాప్గా పడుతుంది. ఇది కూడా చక్కటి చిట్కా అండి. నేను మాత్రం ఇక్కడ చెట్లు పెట్టడం లేదు, ఫ్లాట్ ఉంది కదా, సో మా అక్క పెడుతుందండి. సో ఇలాంటి చక్కటి మనం డ్రిప్పింగ్ సిస్టమ్ మనము ఈ బాటిల్ తోటి చేయొచ్చు. టిప్ అండి. సో మనం కట్ చేసినాక ఈ కింద భాగం ఇలా ఉంటుంది కదా, సో దాంతో మనం ఏం చేయాలో ఇప్పుడు చూస్తాం. సో ఇది మన ఆయిల్ వేసుకునే ఇది చిన్న కంటైనర్ అండి. సో దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ పెట్టేస్తాము. ఇలా కింద పెట్టగానే ఇలా ఆయిల్ మార్క్ వచ్చేస్తుంది కింద మనకి. మళ్ళీ దాన్ని మనం తుడవాలి, అంతే కదా. సో మనం దీన్ని ఇలా దీనిపైన పెట్టేసుకుంటే చక్కగా ఇలా స్టాండ్ లాగా ఉంటుంది. ఆయిల్ కూడా కింద ఈ ఫ్లోర్కి కౌంటర్ టాప్ మీద పడకుండా చక్కగా ఉంటుంది. సో ఇదొక చక్కటి చిట్కా అండి. సో ఇలాంటి చిన్న ఆయిల్ ఇలా ఉంటుంది కదా టిన్స్, ఇలా పెట్టేసేసుకోవాలి. సో నేను 3 చిట్కాలు చెప్పానండి. ఈ ఫ్రీడమ్ 1 లీటర్ మన కంటైనర్ తోటి. సో ఫస్ట్ వన్ ఏమో తులసమ్మ కోట దగ్గర దీపం కొండెక్కకుండా ఇలా కట్ చేసేసుకొని ఇలా ఉంచుకుంటే చక్కగా మనకు తులసమ్మ కోట దగ్గర ఒక 6 గంటలలో కనీసము దీపం చక్కగా వెలుగుతుంది. సెకండ్ది ఏమంటే దీనికి హోల్స్ చేసేయాలి. చేసి ఇందులో వాటర్ వేసేసి ఈ కార్నర్లో ఈ ఎడ్జ్లో ఈ 2 ఎడ్జెస్లో హోల్ చేసి దారం కట్టేసి ఇలా చెట్టుకి పైన ఇలా మనం హ్యాంగ్ చేసేస్తే డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా ఈ చెట్టుకు చక్కగా డ్రాప్ బై డ్రాప్, ఈ చలికాలం కదండి, ఎక్కువ నీళ్ళు చెట్లు తాగవు కాబట్టి వీటిని మనం ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంటైనర్ తోటి మనము నీళ్ళు వాటికి మనం ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇలా డ్రిప్పింగ్ సిస్టమ్ వాడొచ్చండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. సో 1 more ఇది అన్నమాట. దీన్ని కూడా మనము వీటికి చక్కటి పెయింటింగ్ వేసేసి ఇది లెవెల్గా కట్ చేయాలి. నేను లెవెల్గా కట్ చేయలే, మీకు చూపించాలనేసి నేను జల్దీగా ఈ వీడియో చేశాను. సో చక్కగా రౌండ్గా కట్ చేసేసుకొని పెద్ద బాటిల్స్ ఉంటే కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి చక్కటి కలర్స్ వేసేసుకొని ఇలా కిచెన్లో మీరు ఈ కౌంటర్ టాప్ దగ్గర ఇలా చపాతీస్ చేసేటప్పుడు ఇదండి ఇలా అంతే అండి. సో ఈ 3 చిట్కాలు ఒక 1 లీటర్ క్యాన్, ఇలాగే నేను 5 లీటర్స్ కొంటాను, ఒక్కొక్క లీటర్. సో ఇవన్నీ కూడా నేను కట్ చేసుకొని ఇలా వీటికి కిచెన్లో కానీ మనకు ఇక్కడ ఆయిల్ని స్పిల్ అవ్వకుండా ఉండడానికి కౌంటర్ టాప్ దగ్గర చెట్లకు కానీ ఇలా మనం వాడుకోవచ్చు. సో మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి. పాటించిన ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై.